ఐటీ కంపెనీలతో 5 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించిన భూమిపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొట్లాడి తిరిగి సాధిస్తే కొందరు అవాంతరాలు సృష్టిస్తున్నారని తప్పుబట్టారు. ఈ అవాంతరాలు పాక్షికమేనని, ఎవరు ఎలాంటి అవాంతరాలు సృష్టించినా గచ్చిబౌలి భూముల్లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక 400 ఎకరాల అభివృద్ధి చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు. ఇది తాత్కాలికమే. ఆ భూమి 2002-03లో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే 2024లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినాం. ఈరోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు. పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు, లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది.